ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి కూడా ఇకపైన ప్రత్యేక పోలీసు ప్రత్యేక వ్యవస్థ ఇవ్వాలనుకుంటా. ఎందుకంటే సమన్లు ఇచ్చి రండయ్యా అంటే రావడం మానేస్తున్నారు. మొన్న కేజ్రీవాల్, నిన్న కవిత, ఇప్పుడు తాజాగా లాలూ ప్రసాద్, ఆయన కొడుకు తేజస్వి యాదవ్ విచారణలకే రాము పొమ్మంటున్నారు. ఎందుకంటే విచారణకు వస్తే వీళ్ళకి చెమటలు కాదు, ఏది పడాలంటే అది పడుతుంది. ఎందుకు అంటే సిబిఐ దగ్గర అదైతే కనుక ఏదన్నా మాట్లాడచ్చు, కానీ ఈడీ దగ్గర పక్కా కాగితాలు ఉంటాయి. ఇదిగో నువ్వు ఇట్లా సంపాదించావు, నీకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత, నీ కథ ఎంత అన్నటువంటిది ఓపెన్గా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతో విలవెల్లాడిపోతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కథ నడుపుతున్నారు. దాంతో వీళ్ళందరూ భయపడిపోతున్నారు. కేజ్రీవాల్ ఈడీ ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు, కవిత ఎందుకు వెళ్ళడానికి భయపడుతోంది, ఇంతకుముందు చూపించిన కాగితాలతోనే వణుకొచ్చింది. కేజ్రీవాల్కి ఆల్రెడీ వాళ్ళ నాయకులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అందులో సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు కాబట్టి భయంతో ఉన్నారు. ఇప్పుడు తేజస్వి యాదవ్, లాలు పక్కాగా ఓపెన్గా ఓ పక్కన స్థలం తీసుకుని వాళ్ళకి రైల్వేలో ఉద్యోగం ఇచ్చారు. క్లియర్గా ఉంది, స్థలాలు వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకుని, మరి ఇంకా ఎక్కడ ఆధారాలు లేవంటారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఈడీని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈడీ కేసుల్లో ఖచ్చితమైన శిక్ష ఉంటుంది, ప్లస్ 98% దాంట్లో శిక్షలు పడుతున్నాయి. కాబట్టి భయంతో ఉన్నారు. మరి వీళ్ళు చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటును అడ్డం పెట్టుకుని, అంటే అరెస్ట్ చేసి తీసుకురావట్లేదు ఈడీ కాబట్టి నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి అరెస్టులు అవసరమైతే ప్రత్యేక పోలీసుని పెట్టి బొక్కలో దోసేటటువంటి కార్యక్రమం ఏమైనా చేస్తారని చూడాలి.